అంధకార జీవితాలను వెలిగించిన చిరుదివ్వెలు. కారు చీకటిలో క్రీస్తు ప్రేమను వెలిగించుటకు కరిగిన కొవ్వొత్తులు. సుఖ సౌఖ్యాలను త్యజించి దేశాలు దాటిన దయాహృదయులు. బలహీనులకు బ్రతుకుట నేర్పి చెదరిన బ్రతుకులు, చిరిగిన కలలకు చేయూతనిచ్చిన చిరుదివ్వెలు. కష్టాలు దిగమింగి కన్నీరు తుడిచిన కరుణాహృదయులు. చరిత్ర పుటలో చెరగని ముద్రలుగా నిలిచిన మహానుభావులు. క్రీస్తు ప్రేమను చాటాలనే ధ్యేయంగా రగులుతున్న భారంతో, మండుచున్న మనసుతో గుండె నిండా క్రీస్తు ప్రేమను నింపుకొని స్వదేశాన్ని విడిచి విదేశాలలో వికసించేలా చేసింది. అదే ద మిషన్ ఆఫ్ మిషనరీస్. మిషనరీస్ మిషనరీస్ హాయ్ మౌనిక అక్క, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, బాగున్నావా? నేను బాగానే ఉన్నాను. ఏం చేస్తున్నావు అక్క? నేను ఒక బుక్ చదువుతున్నాను, మదర్ తెరెసా బయోగ్రఫీ చదువుతున్నాను గ్రేస్. అంటే లాక్డౌన్లో కూడా బుక్స్ చదువుతున్నావా నువ్వు? అవును, ఈ బుక్ చదువుతుంటే ఆమె లైఫ్ గురించి చాలా స్పెషల్గా ఉంది. అందులో ఏం స్పెషల్ ఉంది? అందరు పూర్ పీపుల్కి ఆమె హెల్ప్ చేసింది. అందరిలాగా ఆమె గురించి ఏం స్పెషల్ ఉంది? ఆమె అందరు ఉమెన్స్లో ఆమె చాలా స్పెషల్ గ్రేస్. అవునా? అవును, మదర్ తెరెసా లైఫ్ గురించి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. పద నేను నీకు చెప్తాను. అవునా అక్క, సరే పద. నాకు కూడా చెప్ది కానీ మదర్ తెరెసా గురించి. పద. మదర్ తెరెసా అసలు పేరు యాంజిస్ కోన్సే బెజాకో. ఆమె పేరు చాలా డిఫరెంట్గా ఉందక్క. అవును, మదర్ తెరెసా నార్త్ మెసెడోనియాలో 26 ఆగస్టుకి పుట్టింది. అయితే మదర్ తెరెసా మన ఇండియన్ కాదు. అవును గ్రేస్, కరెక్ట్ చెప్పావు. అక్క, మదర్ తెరెసా అంత గ్రేట్ ఉమెన్ అవ్వడానికి రీజన్ ఏంటి? మదర్ తెరెసా వాళ్ళ మమ్మీ చిన్నప్పుడు మిషనరీ స్టోరీస్ గురించి చెప్పేది, బైబిల్ గురించి చెప్పేది, ఇంకా యేసయ్య ప్రేమను గురించి చెప్పేది. అంటే ఆమె అప్పుడు వేరే బయోగ్రఫీ బుక్స్ చదువుతూ అంత ఇన్స్పిరేషన్ తీసుకుందంటే ఈరోజు నువ్వు మదర్ తెరెసా బుక్ చదివి నువ్వు కూడా ఇన్స్పైర్ అవుతావు అనుకుంటా కదా? అవును. హాయ్ గ్రేస్. హాయ్ మౌనిక. హాయ్ అక్క. ఏంటి ఇద్దరు చాలా సీరియస్ డిస్కషన్ చేస్తున్నారు? ఏం లేదక్క, మదర్ తెరెసా గురించి అక్కని అడిగితే అక్క చెప్తుంది. నీకు తెలుసా అక్క మదర్ తెరెసా గురించి? నేను ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాను మదర్ తెరెసా గురించి. కొంచెం కొంచెమే తెలుసు నాకు. అవునా అక్క? మదర్ తెరెసా బుక్ చదువుతుంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంది శ్రేష్ట, చాలా బాగుంది. అవునా? అయితే నేను కూడా తెలుసుకుంటాను మదర్ తెరెసా గురించి. ఓకే, తప్పకుండా చెప్తాను శ్రేష్ట. అక్క, ఇంతకీ మదర్ తెరెసా జీసస్ని సేవియర్గా యాక్సెప్ట్ చేసిందా? మదర్ తెరెసా తన 12th ఇయర్లో జీసస్ క్రైస్ట్ని తన పర్సనల్ సేవియర్గా అంగీకరించింది గ్రేస్. అవునా అక్క? అవును. మదర్ తెరెసా అల్బేనియా నుండి ఇండియా దేశంలో క్యాల్కటాకి వచ్చింది. వావ్, అల్బేనియా నుంచి ఇండియాకి రావడమా? సో గ్రేట్. అక్క, మదర్ తెరెసా అల్బేనియా నుంచి మన ఇండియా కలకత్తాకి ఎందుకు వచ్చింది? అంత అవసరం ఎందుకు? మదర్ తెరెసా అక్కడనే పూర్ పీపుల్కి హెల్ప్ చేసుకోవచ్చు కదా? ఇదే ప్రశ్న మదర్ తెరెసాని ఒక ఇంటర్వ్యూలో ఒకరు అడిగారు. అప్పుడు మదర్ తెరెసా ఇలా చెప్పింది, పాపుని రక్షించడానికి యేసు ప్రభు పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు. అల్బేనియా నుండి ఇండియా దేశానికి రావడం అంత గొప్ప విషయం కాదని చెప్పింది. వావ్, వింటుంటేనే నాకు హార్ట్ టచింగ్గా ఉంది మదర్ తెరెసా గురించి. చాలా ఇన్స్పైర్ అవుతున్నాను. నిజమే కదక్క, సొంత కంట్రీని వదిలేసి అనదర్ కంట్రీకి వచ్చి పూర్ పీపుల్కి హెల్ప్ చేయడం చాలా గ్రేట్. అవును గ్రేస్, తను ఆ దేశం నుండి ఈ దేశానికి రావడం చాలా గ్రేట్. తను వాళ్ళని వదిలేసి ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని అందరినీ వదిలేసి మన దేశానికి రావడం చాలా గ్రేట్. అండ్ ఇక్కడికి వచ్చి తను కల్చర్ని, ఫుడ్ యాక్టివిటీస్ని ఇవన్నీ అలా తనలో తాను చేంజ్ చేసుకుని రావడం ఇంకా గ్రేట్. హాయ్ అక్క, అక్కడ డ్రాయింగ్ తీసుకుందాము. ఆగు నాన్న, వెళ్దాం ఆగు. అక్క ఇప్పుడే రా అక్క.
అక్క డ్రాయింగ్ తీసుకుందాము. ఈమె మా చెల్లెకి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. అవును, డ్రాయింగ్ తన హాబీ. అమూల్యకి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. నీ హాబీ ఏంటి శ్రేష్ఠ? సింగింగ్, లిజనింగ్ మ్యూజిక్ అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. నీది గ్రేస్? నాకు కూడా సింగింగ్, డాన్సింగ్ అంటే చాలా ఇష్టం. అబ్బో, చాలా ఉన్నాయి నీ హాబీస్. మరి మదర్ తెరెసా హాబీస్ ఏంటి తెలుసా? టీచింగ్. అవునక్క, టీచింగ్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. కర్ర పట్టుకొని సిట్ స్టాండ్ అని ఆడుకుంటా. మదర్ తెరెసా కోల్కతాలో లోరెటో అనే స్కూల్లో 20 years టీచర్గా వర్క్ చేసింది. అక్క బాగుందా? వావ్, చాలా బాగుంది అమూల్య. సరే అక్క, నేను వెళ్ళొస్తాను, నాకు టైం అవుతుంది. బాయ్. 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 నిజమే, నాకు ఇప్పుడిప్పుడే అన్ని మదర్ తెరిసా గురించి చాలా గుర్తుకొస్తున్నాయి. తను ఒకప్పుడు హాలిడేస్లో ఉన్నప్పుడు ఓల్డ్ పీపుల్కి అండ్ రోడ్డు మీద ఉన్న వాళ్ళకి, చిల్డ్రన్కి, తల్లిదండ్రులు లేని పిల్లలకి, ఇంకా లిప్రసీ వాళ్ళకి, వీళ్ళందరికీ దేవుని మాటలు అందించేది. ఏంటి గ్రేస్, ఏం ఆలోచిస్తున్నావు? ఆలోచిస్తున్నాను అక్క. మదర్ తెరిసా లిప్రసీ వచ్చిన పిల్లల దగ్గరికి వాళ్ళు ఉండే దట్టి ప్లేస్కి ఎలా వెళ్ళిందో, ఆమెకు అసలు అంత పెద్ద మనసు ఎలా వచ్చిందని ఆలోచిస్తున్నాను నేను. అవును, ఇలాంటి పెద్ద మనసు మదర్ తెరెసాకి ఎలా వచ్చిందంటే, బైబిల్లో మత్తయి సువార్తలో ఇలా రాయబడి ఉంది, పూర్ పీపుల్కి చేస్తే యేసయ్యకి చేసినట్టు. అందుకు మదర్ తెరెసా వాళ్ళలో యేసయ్యను చూడగలిగింది. బైబిల్లో ఉన్న ఆ మాట మదర్ తెరెసా తన లైఫ్లో ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంది. వావ్, సో గ్రేట్. ఆ మాట చాలా బాగుంది, అయినా ఇన్స్పిరేషన్ కూడా బాగుంది. నిజమే, మనము బైబిల్ని ఫాలో అవుతున్నామే కానీ పూర్ పీపుల్కి హెల్ప్ చేస్తున్నామా? ఇది పెద్ద సెల్ఫ్ చెక్ క్వశ్చన్ లాగా కనిపిస్తుంది నాకైతే. అవునక్క, నా లైఫ్లో ఇప్పటిదాకా పూర్ పీపుల్కి హెల్ప్ చేసిన ఎక్స్పీరియన్సే లేవు నాకు అసలు. నాకు వింటుంటే చాలా సిగ్గుగా ఉందక్క. అందుకే నేను మదర్ తెరెసా బుక్ చదివితే నాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. ఓ అవునా? అవును. ఓ, మమ్మీ కాల్ చేస్తున్నారు, ఇప్పుడే వస్తాను. ఓకేనా? బాయ్. బాయ్. అక్క, మదర్ తెరిసా తన మినిస్ట్రీలో ఫస్ట్ ఎవరిని మీట్ అయింది? అది చాలా బాధాకరమైన సంఘటన. ఒకరోజు కోల్కతాలో మదర్ తెరెసా నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఒక హాస్పిటల్ ఎదురుగా ఒక పూర్ లేడీ పడి ఉండి, ఆమె చాలా సిక్గా, చాలా బాధాకరంగా, చాలా వేదనగా పడిపోయింది. ఆ ఆంటీ ప్రాణ అపాయ పరిస్థితిలో మరణంతో పోరాడుతూ ఉంది. ఆ ఆంటీ చుట్టూ ర్యాట్స్, కాక్రోచెస్ చాలా ఆమె చుట్టూ, ఆమె కాల్ని కరుస్తూ ఉన్నాయి, బైట్ చేస్తూ ఉన్నాయి. అప్పుడు ఆ పరిస్థితి అంతా చూసి మదర్ తెరెసాకి చాలా బాధేసింది. అప్పుడు ఆమె ఆ లేడీని తీసుకుని వెళ్ళి ఆ హాస్పిటల్లో రిక్వెస్ట్ చేసింది, ఈమెని చేర్చుకోండి అని. అప్పుడు ఆ డాక్టర్స్ అన్నారు, మేము చేర్చుకోము, ఈమె చాలా పూర్గా ఉంది, ఈమె మనీ కట్టలేదు, ఆ పరిస్థితిలో ఉంది, అందుకే మేము చేర్చుకోలేము అన్నప్పుడు అప్పుడు మదర్ తెరెసా ఆ డాక్టర్స్ వాళ్ళకి చాలా రిక్వెస్ట్ చేసింది. అప్పుడు డాక్టర్స్ ఆమెను చేర్చుకున్నారు. అప్పుడు మదర్ తెరెసా ఇలాంటి వారి కోసం నేనే సహాయకురాలిగా ఉంటానని అప్పుడు నిర్ణయం తీసుకొని ఒక ఆశ్రమాన్ని కట్టింది. అదే పరిస్థితిలో నేను ఉండుంటే అక్క, అయ్యో పాపం అని అనుకుంటూ వదిలేసి వెళ్ళిపోయేదాన్ని. కానీ మదర్ తెరిసాకి పేద ప్రజల పట్ల చాలా భారం ఉందక్క. మదర్ తెరిసా చాలా గ్రేట్ అక్క. అక్క అక్క, మమ్మీ పిలుస్తుంది అక్క. ఆగు గ్రేస్, ఇప్పుడే వస్తాను. గ్రేస్, ఏమైంది? చాలా దిగులుగా, బాధగా కూర్చున్నావు. ఏం లేదక్క, మదర్ తెరిసా గురించి వింటుంటే అస్సలు మర్చిపోబుద్ధి కావట్లేదక్క. మదర్ తెరిసా గురించి ఎంతో వింటున్నా ఇంకా వినాలని ఉందక్క. మదర్ తెరిసా లాగా ఏం చేయలేకపోతున్నానని సిగ్గుగా ఉందక్క నాకు. సరే పద, చెప్తాను. అక్క, మదర్ తెరిసా ఇంకెటువంటి ప్రజలకు హెల్ప్ చేసిందక్క? గ్రేస్, మదర్ తెరెసా లెప్రసీ పీపుల్కి, సిక్ పీపుల్కి, ఇంకా ఫ్యామిలీ వదిలేసిన ఓల్డ్ ఏజ్ పీపుల్కి, ఇంకా స్ట్రీట్లో ఉన్న అనాథ పిల్లలకి వాళ్ళ మధ్యలో సేవ చేసింది. ఇంకా మదర్ తెరెసా లెప్రసీ పీపుల్స్కి
ఒక ఆశ్రమాన్ని కట్టింది. దాని పేరు టౌన్ ఆఫ్ పీస్. వాళ్ళు కూడా మనలాగే బ్రతకొచ్చని హ్యాండీక్రాఫ్ట్ వర్క్స్ నేర్పించింది. హ్యాండీక్రాఫ్ట్ వర్క్ అంటే క్యాండిల్ మేకింగ్, క్లాత్స్ తయారు చేయడం అదే కదక్క? అవును, ఎగ్జాక్ట్ అదే గ్రేస్. హలో అక్క. గ్రేస్, ఎక్కడున్నారు? ఇంట్లో ఉన్నామక్క. ఏం చేస్తున్నారు? ఇంకా అక్క మదర్ తెరీసా గురించి చెప్తుంది. ఇంకా వింటున్నా, ఇంకా వినాలనుంది. నువ్వెక్కడున్నావు? నేనా బయటున్నాను, వస్తున్నాను. త్వరగా రా అక్క, విందాం. హాయ్ హాయ్. అక్క. మదర్ తెరీసా లైఫ్లో కొన్ని మర్చిపోలేని సంఘటనలు మీతో చెప్తాను. అవునా, వినాలని చాలా ఎగ్జైటింగ్గా ఉంది. చెప్పవా? ఒకరోజు మదర్ తెరీసా దారిలో వెళ్తున్నప్పుడు ఒక ఇంటికి వెళ్ళాలి అని అనిపించింది. ఆ ఇంట్లో ఒక అతను ఉండేవాడు. అతను చాలా మురికిగా, చాలా డర్టీగా, అతని ఇల్లు చాలా శుభ్రం లేకుండా, చాలా మురికిగా, బట్టలు మంచిగా లేవు, ఆ రూమ్లో లైట్స్ లేవు, చాలా మురికిగా, చాలా డర్టీగా, సరౌండింగ్ అంతా అన్క్లీన్గా ఉంది. మదర్ తెరీసా అతనితో ఇలా అనింది, మీ ఇల్లంతా క్లీన్ చేస్తాను, మీ బట్టలన్నీ ఉతికి పెడతాను, ఒక్క ఛాన్స్ ఇస్తే ఇల్లంతా శుభ్రం చేస్తాను. అప్పుడు అతను అంటాడు, వద్దు పర్లేదు, నేను ఇలాగే బాగున్నాను. అప్పుడు మదర్ తెరీసా ఇలా అనింది, నువ్వు ఒక్క అవకాశం ఇస్తే నీ ఇల్లంతా శుభ్రం చేస్తాను, అప్పుడు నువ్వు ఇంకా బాగుంటావు. ఇల్లు శుభ్రం అయిపోయిన తర్వాత మదర్ తెరీసా పైకి చూసేసరికి ఆ లైట్ కొన్ని సంవత్సరాల నుంచి వెలగట్లేదని అర్థమైపోయింది. మదర్ తెరీసా ఈ లైట్ ఎందుకు వెలిగించట్లేదని అతనితో అడిగింది. అప్పుడు అతను ఇలా అన్నాడు, నన్ను చూసేవారు ఎవరు లేరు, నన్ను పలకరించేవారు ఎవరు లేరు, లేనప్పుడు ఈ లైట్ ఎందుకు అని అన్నాడు. అందుకే ఈ చీకటిలో ఉండడం అలవాటు చేసుకున్నాను అని అన్నాడు. వావ్, చాలా గ్రేట్ కదక్క. అవును గ్రేస్. అప్పుడు మదర్ తెరీసా ఇలా అతనితో అనింది, మా ఇద్దరు సిస్టర్స్ ప్రతిరోజు సాయంత్రం మీ ఇంటికి వస్తారు, అప్పుడు వాళ్ళ కోసమైనా లైట్ వెలిగిస్తావా అని అడిగింది. మరి వెలిగించాడా అక్క? అవును, వెలిగించాడు. అలా కొంతకాలం జరిగింది. అప్పుడు మదర్ తెరీసా ఈ విషయం మర్చిపోయింది. 2 years తర్వాత ఆ వ్యక్తి మదర్ తెరీసాకి ఒక కబురు పంపించాడు. ఏం కబురు పంపించాడు మౌనిక? 2 సంవత్సరాల క్రితం నువ్వు వెలిగించిన ఆ దీపం ఇంకా వెలుగుతూనే ఉంది అని అన్నాడు. ఓ అవునా? అవును శ్రేష్ఠ. అంటే మదర్ తెరీసా వెలిగించింది ఒక ఇంటిని కాదు, ఒక జీవితాన్ని వెలిగించిందన్నమాట. అవును, కరెక్ట్గా చెప్పావు. వావ్, చాలా గ్రేట్ కదా మదర్ తెరీసా. అవును. అక్క, మదర్ తెరీసా డ్రెస్సింగ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళతో ఉన్నవారు కూడా సేమ్ డ్రెస్సింగ్ స్టైల్ మెయింటైన్ చేస్తారు. ఇంతకీ వాళ్ళు ఎవరక్క? అవును, వాళ్ళందరూ నన్స్. ఎందుకంటే వాళ్ళందరూ పెళ్లి చేసుకోకుండా దేవునికి సమర్పించుకున్నారు. అవును, నిజమే. తమ యవ్వన జీవితాలు దేవుని కోసం డెడికేట్ చేసుకున్న వాళ్ళని నన్స్ అంటారు. స్టార్టింగ్లో 12 members నన్, ఇప్పుడు వరల్డ్ వైడ్గా 4000 కంటే ఎక్కువగా నన్స్ డెడికేట్ చేసుకున్నారు దేవుని కోసం. అవునా? అవును. మదర్ తెరీసా 123 కంట్రీస్లో 610 మిషన్స్ స్టార్ట్ చేసింది. అలాగే 40,000 లెప్రసీ పీపుల్కి ఒక ఆశ్రమాన్ని కల్పించింది. మరి మదర్ తెరీసా ఇంత హెల్ప్ చేసింది, ఆమెను ఎవరైనా అప్రిషియేట్ చేశారా అక్క? అవును, చాలా అవార్డ్స్ వచ్చాయి, నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. కానీ ఇవంతా ఘనత యేసయ్యకి ఇచ్చింది. ఇంతకీ వాళ్ళందరికీ ఫుడ్ ఎలా పెట్టేదక్క? ఎంతోమంది డొనేట్ చేసేవాళ్ళు. ఆ డొనేషన్తో అందరికీ ఫుడ్ పెట్టేది. ఒకరోజు హోమ్లో ఉన్న పిల్లలందరికీ ఆకలేసింది. ఇప్పుడు మదర్ తెరీసా హోమ్ పక్కన ఉన్న ఒక షాప్ దగ్గరికి వెళ్ళింది. ఆ షాప్ కీపర్కి మదర్ తెరీసా అంటే ఇష్టం లేదు. అప్పుడు మదర్ తెరీసా ఆ షాప్ కీపర్ దగ్గరికి వెళ్ళి తన చెయ్యి చాపి ఇలా అడిగింది, ఆకలిగా ఉంది, ఏమైనా పెడతావా? అప్పుడు షాప్ కీపర్ ఆ చెయ్యి మీద ఉమ్మి వేశాడు. అయ్యో! అదే చెయ్యి తీసుకొని తన చీరకి తుడిచివేసింది. అప్పుడు మదర్ తెరీసా తన మరో చెయ్యి చాపి, నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్, మరి మా పిల్లలకి ఏమైనా పెడతావా అని అడిగింది ఆ షాప్ కీపర్ని. అప్పుడు ఆ షాప్ కీపర్ చాలా ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆ షాప్ కీపర్ తన చేసిన తప్పుని సిగ్గుపడి హెల్ప్ చేయడం స్టార్ట్ చేశాడు. నిజంగా అక్క, నేను ఒక్కదాన్నే ఏం చేస్తాను, నా వల్ల ఏమీ కాదని అనుకునేదాన్ని. కానీ
మదర్ తెరీసా గురించి విన్న తర్వాత మదర్ తెరీసా చేసిన సేవ ఈ ఓషన్ అనే లోకంలో ఒక డ్రాప్ అయి ఉండొచ్చు. అయితే మదర్ తెరీసా దేవుడు అప్పగించిన సేవను చేయకపోయి ఉంటే అంత పెద్ద ఓషన్ ఒక చిన్న డ్రాప్ని మిస్ అయ్యేది కదక్కా. అవును, కరెక్ట్గా చెప్పావు గ్రేస్. మదర్ తెరీసా చనిపోయి చాలా సంవత్సరాలు అయింది, కానీ ఆమె సాక్ష్యం ఇంకా బ్రతికే ఉంది. అలాగే మనం కూడా జీవించాలి. మనం లేకపోయినా మన సాక్ష్యం ఇంకా బ్రతికే ఉండాలి. అనేకులతో మాట్లాడాలి. ఓకేనా? ఓకే అక్క. మదర్ తెరీసా తన లైఫ్లో యేసయ్య ప్రేమను చూపుతూ పేద ప్రజలకు, చావు బతుకులో ఉన్న ప్రజలకు, ఎంతోమందికి యేసయ్య ప్రేమతో చాలా హెల్ప్ చేసింది. కానీ నా లైఫ్లో ఇప్పటిదాకా ఒక్కరికి కూడా యేసయ్య ప్రేమను చూపుతూ ఎవరికీ హెల్ప్ చేయలేదు. యేసయ్య, మదర్ తెరీసా లాంటి భారాన్ని నాకు కూడా ఇవ్వయ్యా.